ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైన ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనపడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడే తేజోమయుడైన. యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 10వ వచనము. నా ఆలోచన నిలిచినని, నా చిత్తమంతా నెరవేర్చుకుందినని చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇక జరగని వాటిని తెలియజేయుచున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియచేయును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనక మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. చివరిగా ఒక మాట. ఫిబ్రవరికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవసేనైనా మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. నాయనే మీరే మాకు కృపను అనుగ్రహించి దేవుడే ఉన్నారు తండ్రి. మీ అందు మేము భయభక్తులు కలిగి నిన్ను మహిమపరిచేవారంగా గణపరిచేవారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.